హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మన ఛానల్లో కొన్ని అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా బేరిష్గా ఉండొచ్చు అని చెప్పేసి అప్డేట్ అనేది చేశాను ఫ్రెండ్స్. దీంట్లో పుట్టు తీసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే రావడం అనేది జరిగింది. అయితే ఈ ట్రేడ్ మనం ఎందుకు తీసుకున్నాం అనేది అనాలిసిస్ అనేది చూద్దాం. ప్రాబబ్లీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డైలీ టైం ఫ్రేమ్లోకి వెళదాం. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత ఇండికేటర్స్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు ఈ స్టాక్ ఏం చేస్తుంది, దీని ఇంటెన్షన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను మార్క్ చేస్తున్న లెవెల్ చూడండి, 3220 రఫ్గా. ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా మార్కెట్ ఏమవుతుందంటే రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మార్కెట్ ఎప్పుడైనా సరే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ స్ట్రాంగ్గా బులిష్గా వెళుతున్నప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో అలాగే ఇక్కడ రిట్రేస్మెంట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ అటెంప్ట్లో షార్ట్ చేయలేం, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుంది. డెఫినెట్గా పుల్ బ్యాక్ అయినప్పుడు ఏం చేస్తారంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇట్లాగా మనకి పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదన్నా క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ కానీ అట్లా జరిగినాయి అనుకోండి, మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే రెండు రకాలుగా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం మన క్యాండిల్స్టిక్స్ ఐడియా ఉన్నది అంటే ఎర్లీగా ఇక్కడే సిగ్నల్ ఇచ్చేసింది చూడండి. ఎందుకంటే ఇది ఈ రెండు క్యాండిల్స్ని మనం కలిపామంటే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం. కానీ ఇది ఎక్కడ ఏ లొకేషన్లో ఫార్మేషన్ జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యారిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఫార్మేషన్ జరుగుతుంది. సో బ్యారిష్ ఎంగల్ఫింగ్ ఆ క్యాండిల్ స్టిక్ని ప్రకారం మనం బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలంటే ఈ స్వింగ్ లో కింద మనం షార్ట్ చేస్తాం. దీనిపైన ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఇది ఒక మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అనదర్ మెథడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చాలాసార్లు ఏంటంటే క్లాసిక్ ప్యాటర్న్స్ అనేది మార్కెట్లో ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇదేంటంటే ఎం ప్యాటర్న్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే స్టాక్ అనేది పైకి వెళ్ళింది, 3221 దగ్గర రిజెక్ట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ 3221 దగ్గర రిజెక్ట్ అయింది. ఈసారి ఏం చేసిందంటే ఎక్కడైతే జనరల్గా సపోర్ట్ ఉంటుందో ఇది సపోర్ట్ లాంటిది 3010 అనేది, ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటాం. ఇది క్లాసికల్ డబుల్ టాప్ ప్యాటర్న్ను ట్రేడ్ చేసే విధానం అనమాట. సో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మనం ఏం చేస్తాము అంటే ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి కూడా ఈ లెవెల్కి అది ఇమీడియట్గా బ్రేక్అవుట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసి టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే టార్గెట్ దాటి కిందకు వెళ్ళిపోయింది. ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచి సపోర్ట్ అని ఎందుకు అంటున్నామంటే స్టాక్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో స్ట్రాంగ్గా మళ్ళీ అదే లెవెల్కి వచ్చి అక్కడ నుంచి రియాక్షన్ అనేది చూపించింది. అయితే ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉంది అంటే ప్రీవియస్గా ట్రెండ్ ఎలా ఉంది అంటే క్లియర్గా మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉండి బౌన్స్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండి అలా బౌన్స్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రిట్రేస్మెంట్ లెవెల్స్ని అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ ఆ షార్ట్ సెల్ అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ ట్రెండ్ అనేది ప్రైమరీగా డౌన్ సైడ్ ఉంటే. సో ప్రస్తుతానికి మనకి అఫ్కోర్స్ ఇది షార్ట్ టర్మే, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. షార్ట్ టర్మ్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ వస్తుందా లేదా అనేది మనం వెరిఫై అనేది చేద్దాం. ఒకసారి నేను ఏం చేస్తున్నట్టు ఫిబొనాకీ అనేది తీసుకున్నాను. ఫిబొనాకీ తీసుకొని ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఈ స్వింగ్ లో అనే దానికి డ్రా చేస్తున్నాను. డ్రా చేసినప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ అసలు యాక్చువల్గా ఇక్కడ ఒక ట్రేడ్ వస్తుంది మనకి 50% దగ్గర లోవర్ టైం ఫ్రేమ్స్లో. బట్ సెకండ్ టైం కూడా అదే లెవెల్కి రావడం అనేది జరిగింది. సో ప్రాబిలిటీ ఉంది మనకి 50% దగ్గర కానీ లేదా 61.8 లెవెల్ దగ్గర కానీ అట్లీస్ట్ కిందకి వెళ్ళటానికి. అంటే రిజెక్ట్ చేస్తారు కదా, ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి మళ్ళీ పైకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్లేయర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారనమాట, ఎప్పుడెప్పుడు షార్ట్ చేద్దామా అని చెప్పేసి. అయితే నేనేం చేస్తున్నానంటే మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి వెంటనే రియాక్షన్ చూపించింది. ఈ హై క్రియేట్ అయింది 2970, అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా 2815-10కి వచ్చింది అప్రాక్సిమేట్గా నేను మాట్లాడుతున్నాను. అయితే ఫ్రెండ్స్, స్లోగా ఏం జరిగిందంటే మళ్ళీ ఇదే లెవెల్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ చూడండి కరెంట్ షాక్ కొట్టి నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది రీచ్ అయిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఇక్కడ నుంచి మళ్ళీ రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంకొంచెం మనం లోవర్ టైం ఫ్రేమ్స్లోకి కన్నా వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది చూడండి, ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటున్నామంటే మనకు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో రిజెక్ట్ జరిగింది, ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ చేయలేకపోయింది, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయలేకపోయింది.
సో కైండ్ ఆఫ్ జోన్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఏదైతే ఫార్మేషన్ జరిగిందో ఇది మొత్తం కూడా మనకు ఒక సప్లై జోన్ అనమాట. సప్లై జోన్ ఇన్ ద సెన్స్ సెల్లర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఓకే, ఫైన్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది ఇక్కడ కైండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మార్నింగ్ ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ అయింది, బట్ అగైన్ మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది అయింది. అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది మనం చూస్తున్నట్టే చూడండి, ఒక నెక్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోతుంది. సో పాసిబిలిటీ ఉంది నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే కిందకు వెళ్ళటానికి. అయితే ఫ్రెండ్స్, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే దీంట్లో ఏంటంటే బేసికల్గా మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. చూడండి, నేను ఏదైతే డ్రా చేశానో ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ దాకా అయితే ఫస్ట్ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఇలా స్లోగా ఉండి ఒకసారికి ఇక్కడికి ఈ లెవెల్ దగ్గర కనుక కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మనకి హారిజెంటల్గా ఏదైతే జోన్ ఉందో సపోర్ట్ జోను అక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క జోన్ అనేది నేను ఒకసారి మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇది సపోర్ట్ జోన్ అనమాట. సపోర్ట్ జోన్ అని ఎందుకు అంటున్నానంటే ప్రైస్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందంటే బాయింగ్ జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఉంది అట్లీస్ట్ 2830 810 ఈ జోన్లోకి రావడానికి. బట్ బిఫోర్ దట్ ఏంటంటే బ్రేక్అవుట్ జరగాలి. ఆ ట్రెండ్ లైన్ అనేది మనం అయితే ఇది వాచ్ చేయాలన్నమాట. ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్గా బాయింగ్ అనేది జరిగింది అనుకోండి, అక్కడ నుంచి ఫార్మేషన్స్ జరిగి మళ్ళీ ఏంటంటే ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాటిని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇదనమాట. సో మనం నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అంటే మనకి ఏంటంటే ఇమీడియట్గా ఈ లెవెల్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్లో ఏంటంటే ఈ యొక్క అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీకి కానీ స్టాక్స్ సంబంధించిన అప్డేట్స్. సో ఒకసారి చూడండి. ఓకే, ఈ కాల్స్ మీకు రిఫరెన్స్ పర్పస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు మన వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఆ క్వాలిటీ కంటెంట్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.